చాలామంది జీవితాల్లో మరణం వ్యర్థంగానో, మరణం అపశకునంగానో, మరణం నష్టంగానో కలుగుతుంది. అయితే పౌలు గారు అన్నట్లుగా యేసునందు మృతి నొందిన వారు, యేసునందు నిద్రించిన వారు, యేసుని కలిగి జీవించిన వారికి మాత్రమే మరణం లాభకరము. ఎలాంటి లాభమయ్యా అంటే మట్టి దేహాన్ని విడిచి మహిమ రాజ్యంలోనికి చేర్చబడే లాభం. తన మహిమ కలిగిన శరీరానికి సమరూపము కలిగిన శరీరముగా మార్చగలిగి రోగాలకు దుఃఖాలకు దూరంగా ఉండే లాభం, దేవుడు ఉండే చోటున ఉండగలిగే లాభం, దేవుని రాజ్యంలోనికి చేర్చబడటం లాభం. ఇవాళ ఈ లాభం ఎవరు ఆశించట్లేదు. లోకంలో ఉన్న లాభాలన్నీ కోరుకుంటున్నారు. ఒక రోజున ఈ లోకంలో ఉన్న లాభాలు, ఈ లోకంలో ఉన్న సంపదలు, సిరులు, భోగాలు, భాగ్యాలన్నీ లయమైపోయాయి. పిలుపు ఏ రోజున వస్తుందో తెలియదు. ప్రభువు ఏ రోజు మనల్ని పిలుస్తాడో తెలియదు. కనుక మనం సిద్ధపడిన వారై ఏ రోజు మరణం నాకు వచ్చినా అది నాకు లాభంగా మారునట్లుగా బ్రతుకున్నప్పుడే చావు లాభం అన్న తీర్మానానికి నువ్వు రావాలి.